అన్న నమస్తే. ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకుల మాట తీరు మళ్ళీ పాత వాసన గుర్తుకొచ్చింది అనుకోవచ్చు అంటారా? వాళ్ళకి వైసీపీ నాయకుల తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల్ని పోగొడితే వాళ్ళు ఏదో ఉపయోగం ఉంటుందని చెప్పని అబద్ధాలను నమ్ముకొని బతికేటువంటి పార్టీ. ఆయన ఎక్కడికి వచ్చినా అరాచకం తప్పితే ప్రజల పట్ల మాట్లాడిన సందర్భం అయితే నాకు కనపడటం లేదు. ఒకవైపు సత్తెనపల్లి ప్రోగ్రాంకి వస్తేనేమో మనుషులు దొక్కించుకొని వెళ్ళిపోయారు, చిత్తూరు వెళ్తేనేమో మామిడికాయలు దొక్కించుకొని వెళ్ళిపోయారు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తేనేమో పొగాకు చెక్కులు దొక్కించుకొని వెళ్ళిపోయారు. అసలు ప్రజలని నాశనం చేయడానికి వస్తున్నారా, ప్రజల ప్రయోజనాల కోసం వస్తున్నారా? అసలు అర్థం కావట్లేదు. ఎందుకని ఆయన చెబుతుంది రైతుల ప్రయోజనాల కోసమే అంటున్నాడు కదా. రైతుల ప్రయోజనాల కోసం వస్తే గిట్టుబాటు ధర గురించి మాట్లాడాలి, రైతుని పలకరించాలి. చెక్కులు తొక్కేదేంది, మామిడికాయలు తొక్కేదేంది? మీరు రెచ్చగొట్టడం, అబద్ధాలు ఆడడం, అబద్ధాలను నమ్మించాలని చూడటం, అబద్ధాలను నమ్ముకొని బతికేటువంటి సాక్షి ఛానల్, సాక్షి మీడియా ద్వారా, సాక్షి పేపర్ ద్వారా మీరు జనాల్ని అయోమయం చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ప్రజల యొక్క జీవితాలతో, రైతుల యొక్క జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం మీరు పనిచేయడం లేదు. ఎందుకని చేయట్లేదు అంటారు? అసలు ఇప్పుడు వెళ్ళిందే రైతుల సమస్యల మీద. నిన్న చూసాము కరేడు ఉద్యమం అంటూ జరిగింది. ఏదైతే కనుక ఇండోసోల్ కంపెనీకి సోలార్ ప్లాంట్ కి ఇవ్వటానికి వీలు లేదు అంటూ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మరి జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు కదా. మరి కరేడు విషయంలో ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకు ఒక దిశానిర్దేశం ఇచ్చింది. వాళ్ళకి మంచి చేయాలి, వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండేటట్టుగా భూములు తీసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మంచిగానే ఆలోచిస్తున్నారు. ఈలోపు వీళ్ళు పలకరించి అసలు కరేడు రైతులను పలకరించడానికి పోయి వీళ్ళు మళ్ళీ బయట అబద్ధ ప్రచారం, రాజధాని రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా మాట్లాడడం. అసలు రాజధాని నాశనం చేసి నువ్వు రాజధాని రైతులతో ఆ రోజులు కేసులు పెట్టించి రాజధాని రైతులతో చెలగాటం ఆడిన పరిస్థితి చూసాం. అలాగే ఈ రోజున కరేడు రైతులతో చెలగాటం ఆడుతున్న విషయం తెలుసు. ఆ రోజు ఏదైతే దానికి పొలాలని ఇవ్వాలనుకున్నారో రైతులు కొంత అయోమయంలో ఈ విధంగా మాకు చేస్తే బాగుంటుందని చెప్పని రైతులు ఆందోళన చెందిన మాట వాస్తవం. ఆ రైతులని మళ్ళీ పిలిపించుకొని అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరి విషయంలో కూడా సానుకూలంగా స్పందించి ఆ కంపెనీని ఏర్పాటు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈలోపు మేము కూడా ఉన్నాం అని చెప్పిన గుర్తు చేయడానికి తప్పితే మీకు అసలు రైతుల సమస్యలు తెలుసా? అసలు ఆడికి వెళ్ళిన తర్వాత అసలు రైతుల సమస్య గురించి అసలు ఏం మాట్లాడావు నువ్వు? విషయం ఏంటంటే ఎప్పుడు కూడా రైతుల పక్షాన పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఊరకేదో యాగి చేయడం, గోల్ చేయడం తప్ప అసలు రైతుల గురించి నీకు అసలు ఏమైనా తెలుసా? ఎందుకు నువ్వు ఊరక మాట్లాడతావు? మీరు మాట్లాడినా, మీరు పోయి పలకరించినా, అక్కడికి వెళ్తే మీ వైసీపీ వాళ్ళు ఏదో మీ కార్యకర్తల నాయకులు మీ దగ్గరికి వచ్చి ఏదో నాలుగు మాటలు ఏదో మీకోసం ఏదో ముందే ప్రిపేర్ చేసుకుంటే చెప్పడం తప్పక కరేడు సంబంధించినట్టు నిజంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరు కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మళ్ళీ పేరు నాని చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు ఎంతకాలం బతుకుతాడు, 76 సంవత్సరాలు, మరి తర్వాత ఉన్న కొడుకు పరిస్థితి ఎలా ఉండిద్దో ఆలోచించుకోవాలి కదా. అలాగే చూస్తే కనుక చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఈ చీకట్లో కన్ను కొట్టే వ్యవహారాన్ని. ఈ పేరుని నాని, పారిపోయే నాని, ఊరకేదో మాటలు చెప్పేసేస్తే ఎవడు కూడా చేసేవాడు అట్లా చెప్పడు, అట్లా మాట్లాడు, అట్లా అబద్ధాలు మాట్లాడు, కనుసైగ చేస్తానంటాడు. అరే నువ్వు అసలు కనుసైగ చేయడానికి అసలు నువ్వేమన్నా ప్రభుత్వంలో ఉన్నావా, లేకపోతే నువ్వేమన్నా ఎక్కడో ఉన్నావు, నిన్ను ఓడించారు, నీకు బుద్ధి చెప్పారు, మీ పార్టీకి బుద్ధి చెప్పారు, అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఇలా అంటే ప్రజల్ని రెచ్చగొట్టి, ప్రజల్ని ప్రలోభపెట్టి, ప్రజా ప్రయోజనాలు ఏదైతే కోసం పనిచేస్తుందో తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేయడం కోసం, అంటే అరే ఏం మాట్లాడారని చెప్పి వినేదానికి మీరు మాట్లాడుతున్నారు తప్పితే అసలు వాస్తవం ఏమిటి, ప్రజల యొక్క అవసరాలు ఏమిటి, ఏం మాట్లాడితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పని లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో తొలడుగు భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అవసరాలు ఏమున్నాయి, మనం ఏమి తీర్చాలి, ఏమి ఇప్పటివరకు చేసాం, ఏమి హామీలు ఇచ్చాం, హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగానే ఈ రోజున ప్రజలతో మమేకమై ఎమ్మెల్యేలు కానీ, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారు. అది ఓరవలేకనే, అది చూడలేకనే మీరేదో డైవర్షన్ చేయాలనే ఉద్దేశం తప్పితే మీకేం ప్రజల మీద మమకారం లేదు.
ప్రజల్ని మీరు మోసం చేసి 5 ఏళ్ళు దాచుకొని ఉన్నటువంటి పరిస్థితులు మీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు మీకు అసలు. ఎందువల్ల మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి రప్పరప్ప అంటున్నారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి అసలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిందే విన్నారు. ఇప్పుడు పేరుని రాని రెచ్చగొట్టే విధానం, మీరు నరికేయండి నేను చూసుకుంటా అన్నట్టు ఆయన చేసే వ్యవహారాన్ని ఎలా చూడాలంటే రెచ్చగొట్టే వ్యవహారాన్ని మొత్తాన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, ఆ రోజున మేము నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఆయన యాక్టివిటీ ఆయన ఏమిటని చూసాం. అతను కడుపుని చెడబుట్టాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి. ఒక ఆడపడుచుని ఆ విధంగా మాట్లాడడం అనేది, పైగా వాళ్ళ కుటుంబంలో వ్యక్తే. అవును, వాళ్ళ కుటుంబంలో వ్యక్తినే ఆ రకంగా మాట్లాడుతున్నారంటే అసలు సంస్కారం అసలు ఏమైపోయింది? ఏం లేదు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ బాగా వెళ్తూ ఉంది. సూపర్ 6 పథకాలు ఒకటొకటి నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. అన్నీ కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. దాంట్లో భాగమే అక్కడొకడిని ఇతను అబద్ధాలతో మాట్లాడేసి ఏదో ఒకటి డైవర్ట్ చేసి జనాల్ని పక్కదారి మళ్లించే ప్రయత్నం తప్పక వీళ్ళు అసలు ప్రజల కోసం పనిచేసే ఉద్దేశం లేదు. గత 5 ఏళ్ళు పనిచేయలేదు, ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రశ్నించాలనే ఉద్దేశం కూడా లేదు. ఎంతసేపటికి అబద్ధాలను నమ్ముకోవడం తప్పక వాళ్ళు చేసే పరిస్థితి కానీ చేసే పని కానీ ఏం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా మరి ఆయన. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసేదే ఉంది? అసలు ముందు పాదయాత్ర చేశాడు, ఒక్కసారి నమ్మారు, ఓట్లేశారు, సుక్కలు చూపించాడు ప్రజలకి. ఇంకా ఆ తర్వాత ఆయన పాదయాత్ర చేసిన నమ్మరు, లేకపోతే పొదల్లో యాత్ర చేసినా కూడా నమ్మరు. అది ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తే కనుక జనాలు ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి భయంకరంగా వస్తున్నారు జనాలు, దాన్ని ఎక్కడికి చూసినా సీఎం అంటున్నాడు కదా మరి ఆయన. ఇప్పుడు ఆయనకి కూడా ఓట్లు ఒక 30% అబోవ్ ఓట్లు వచ్చినాయి కదా. ఆ 30% అబోవ్ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆ కార్యకర్తలు ఆ నాయకులు ఆయన దగ్గరికి పోతున్నారు తప్పితే ప్రజలు ఎవరు పోవట్లే ఆయన దగ్గరికి. ఆయన ఏంటంటే ఒక 4,000 5,000 జనం వస్తారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఉండేది 2 లక్షలు మినిమం జనం ఉంటారు. 4-5 వేల మందికి ఈ సాక్షి పేపర్ సాక్షి టీవీ వాడు అక్కడ దగ్గరగా పెట్టి చూపించేది జనం వచ్చని చెప్పి డబ్బా కొట్టడం తప్పక జనం కూడా పూర్తి స్థాయిలో రావట్లేదు. అది ఆ విషయం అతను కూడా తెలుసు, దాంట్లో అనుమానమే లేదు. లేదు, వస్తున్నారంట కదా, భయంకరంగా వస్తున్నారు జనాల్ని కట్టడి చేయలేకే చంద్రబాబు నాయుడుకి వల్ల కావట్లేదు, అందుకనే జనాల్ని అక్కడికక్కడ ఆపేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు అతనికి పర్మిషన్ ఎంతమందికి, ఒక మీటింగ్ కాదు, బహిరంగ సభ కాదు ఇది. అతను పోయేది ర్యాలీగా పలకరించడానికి ఎవరినో వెళ్తున్నారు, రైతులను లేకపోతే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని ఇంకొకళ్ళ పలకరించడానికి వెళ్తున్నాడు. పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఎంతమందితో వెళ్ళాలి? అంతమందితో వెళ్తే ఎవరైనా కూడా ఇబ్బంది లేదు. పోయేటప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ సమస్యలో లేకపోతే మనుషులను తొక్కించుకునే సమస్యలో ప్రజలని కాపాడడానికి కానీ మనం పోయేది ప్రజలు తొక్కించుకుంటూ పోవడానికి కాదు కదా. ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు లాండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తానే ఉన్నావు. తొక్కించడం ఏంటంటారు అసలు? ఎక్కడికి వెళ్ళి తొక్కించడం అనేది మాట్లాడతారా ఈ వైసీపీ నాయకులు? అతను ఒకటే, రైతుల పట్ల అతనికి చిత్తశుద్ధి లేదు. మనుషులను తొక్కించినా కూడా అతనికి ఇప్పుడు ఆ బాబాయిని చంపేసిన వాడికి అతనికి ఇంకా అసలు ప్రేమ ఏముంటుంది ప్రజల పట్ల? చెల్లిని తల్లిని కోర్టుకు వెళ్ళేదాకా రోడ్లు ఎక్కించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంక ప్రజల పట్ల ప్రేమ ఎక్కడ ఉంటుంది? మనకు స్వతహాగా ప్రేమ ఉంటే మన కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు అందరినీ విభజించి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావో ఆ ప్రజల మీద